బేబీ నాకు అలాంటిది ఒకటి కొనివ్వచ్చు కదా. చిన్న కూర్చోమని దాంట్లో కూర్చోనికే. నేను చిన్నని, వెరీ చిన్న, చూడు చిన్న మిడ్డి. మమ్మీ చూస్తుందా వీడియో? మమ్మీ చెప్తా, మమ్మీ కోడలు కెనడాకి వచ్చి షెడ్యూల్ వేసుకొని మిడ్డిల్ వేసుకొని తిడుతుంది. నాకు అది కొని ఇవ్వరా, నేను అందులో ఎక్కుతాను. వావ్, బాయ్ దిస్ ఫర్ మీ. Behind the falls. Behind the waterfalls kelli. Behind the waterfalls kelli malli akkadi nundi boat ride danni edo antare bit of the mist. అది అంతే, అది చేసి 3 వరకు అక్కడ కార్ పార్కింగ్ అయిపోతుంది. సో అది కార్ తీసేసుకొని అవుట్లెట్స్కి వెళ్ళిపోవడం. అవుట్లెట్స్కి వెళ్ళిపోతే అక్కడ నుండి రియల్ ప్రాసెస్. నైస్, వెరీ నైస్. చూసా, ఇక్కడ చూడే పోతూనే ఉన్నావు. పదా నైస్, బాగా ప్లే చేస్తున్నాడు కదా. థగ్ లైఫ్ బ్రోది, స్మోక్ చేస్తూ సిగరెట్ పెట్టుకొని. బిహైండ్ వాటర్ ఫాల్స్ కి టికెట్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళి నిన్న మనం పార్క్ వెళ్ళాం కదా. US Niagara Falls. Yes, Niagara Falls. Hello, Hemo. Hello, Aniya. Canadian waterfalls. Bus has blocked you. Canadian waterfalls. Victoria Palace. క్లీన్ విక్టోరియా ప్లేస్, అది రెస్టారెంట్. అది ప్యాలెస్ కాదు, అది కనిపించట్లేదు. అదేంది గాయస్, క్వీన్ విక్టోరియా ప్లేస్, అది ప్యాలెస్ అంట. మళ్ళీ 4 కళ్ళద్దాలు పెట్టింది. ఇదిగోండి 4 కళ్ళద్దాలు. స్టైల్ కోసం కళ్ళద్దాలు పెట్టాను, కనిపించలేదు. గుడ్డోడు ఇప్పుడు రోడ్ దాటిస్తావు, నేను గుడ్డలను దాటించినట్టు. చేశాను. నేను అలిగాను, నన్ను తిట్టాడు. అలిగాను, రోడ్ క్రాస్ చేస్తుంటే తిట్టాడు నన్ను. అదొక చిన్న పాప వీడియో ఉంటుంది, తిని తిని పలిసిందని అన్నాడు నాకు. సేమ్ అలానే అంటున్నాను కూడా. నన్ను తిట్టాడు, నేను మాట్లాడాను. రోడ్ క్రాస్ చేస్తూ వీడియో తీయమన్నందుకు తిట్టాడు. ఇది రోడ్ క్రాస్ చేస్తూ వీడియో చెప్తా, నేను చెప్తావు. అక్కడ పోలీసు అతనుండు, వాడు అందరికీ అక్కడ హెల్ప్ చేసి పెడెస్ట్రియన్ క్రాస్ చేయడానికి చెప్తుండు. వాడు ఆగమన్నాడు. ఆగమంటే మా ముందు ఇంకా చిన్నపిల్లలు ఉంటే వాడు క్రాస్ చేస్తున్నాడు. సరే వాడు క్రాస్ చేస్తుంది కదా, మమ్మల్ని కూడా వెళ్ళాలి అన్నాడు. ఇప్పుడు వాని మాటిని వెళ్ళాలా మేము, అక్కడ ఆగాల మేము రాము అని. ఎవరే నువ్వు? పొట్టి పుడం ఖైదానా వీళ్ళు వచ్చారు US వాళ్ళు మళ్ళీ అక్కడికి. బట్ వాళ్ళకి చూడు కింద వరకు యాక్సెస్ ఉంది, చూసావా వాళ్ళకి US వాళ్ళకి. మనకి అలా లేదు, పెద్ద వాటర్ ఫాల్ కదా. Niagara waterfalls. వావ్, రెయిన్ లా పడుతుంది కదా అది, మిస్ట్. నేను వర్షం అనుకున్నాను యాక్చువల్లీ. అంత
ఎంత దూరం ఉంటే అంత దూరం నుంచి గాలి ఎదురు వస్తుంది. యాక్చువల్లీ నిన్నటికంటే కంపేర్ చేస్తే ఎండ కూడా ఎక్కువ ఉంది. నాకు అనిపించే గాలి కానీ ఈరోజు నిన్న ఇంతకన్నా పర్లేదు మనం వాక్ చేస్తే ఆ సైడ్ వెళ్ళేటప్పుడు చూసి వాటర్ ఓ బాబా ఓ ఇట్లా పోతే తడవా మరి షూస్ కొత్త షూస్ అనుకుంటా. కొత్త షూస్ అట్లీస్ట్ 1 ఫోటో వచ్చే వరకు అయితే తడవకుండా ఉండాలి. సో మా బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసాం కదా, ఫుల్ ఉంది. లక్కీలీ ఈరోజు అంత పెద్ద క్రౌడ్ లేదు. నిన్న ఉన్నంత క్రౌడ్, నిన్న చాలా మంది ఉండేది. ఈరోజు అంతమంది లేరు. యా బెటర్. క్రౌడ్ అయితే కొంచెం మంది ఉన్నారు. సో ఫస్ట్ వ్యూస్ బిహైండ్ ద ఫాల్స్కి వెళ్తాం, దాని తర్వాత బోటింగ్ అండ్ దెన్ అవుట్లెట్స్. వింటర్ షాపింగ్ ఇప్పుడు చేసుకుంటే సేల్లో కొంచెం తక్కువకి వస్తాయంట. సేల్ ఉండదు, బట్ సమ్మర్లో కొంటే వింటర్ షాపింగ్ కొంచెం తక్కువకి వస్తాయంట. సో అందుకని అవుట్లెట్స్కి వెళ్తే స్వెటర్స్ తీసుకోవాలి నాకు. అండ్ దెన్ బై టు నయాగరా ఫాల్స్ అండ్ బై టు దిస్ ట్రిప్ బ్యాక్ టు అవర్ రొటీన్ లైఫ్. It's raining. It's not raining actually. A mist. Flag, Canadian flag. Views of Niagara waterfalls. And then let's go. So ఈ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి బిహైండ్ ద వాటర్ ఫాల్ చూడడానికి. అండ్ బై ద వే నిన్న నేను లోపలికి వచ్చాను, చిన్న షాప్స్ ఉన్నాయి. ఐ మీన్ అన్నీ నయాగరా అని రాసి, కెనడా అని రాసి, ఆ ఫాల్స్ కీ చైన్స్, టెడీ బేర్స్, క్లోత్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఎక్స్పెన్సివ్ కాదు, ఐ మీన్ అలానే రీజనబుల్ కాదు. సో ఎనీవే ఐ మీన్ మై సేవింగ్ మోడ్ ఇదా. హస్బెండ్కి సేవ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అందుకే జస్ట్ విండో షాపింగ్ చేస్తున్నా తప్ప ఎక్కడికి వెళ్ళి ఏం కొనమని అడగట్లేదు. బట్ సో మెనీ క్లోత్స్ I can't get my eyes off them because you know me, I love shopping. Anyway, so I mean outside anta crowd leru kani lopaliki vaste full crowd unna, full ante full. Maybe ikkada untademo. So ikkadiki elli ticket teesukovali manam avi chudalante. I mean boating ki, views from behind the waterfalls annitiki ikkada nunchi ticket teesukovali. 3 years 4 years అన్న కెనడా వచ్చి 4 కదా. గట్టి మాట్లాడు, మన దగ్గర మైక్ లేదు. 2021 ఆగస్టులో వచ్చా. నేను ప్రిసైజ్లీ చెప్పమనలేదు. అంటే 4 years అయింది. బోట్ ఎక్కడానికి ఎటు సైడ్ టికెట్ తీసుకోవాలి, బిహైండ్ ద వాటర్ ఫాల్స్కి ఎటు సైడ్ తీసుకోవాలో సార్కి తెలీదు. ఆ లోపలికి కిందకి వెళ్ళాం కదా, బిహైండ్ ద వాటర్ ఫాల్స్కి తీసుకున్నాడు. అది 2 o'clockకి వెళ్ళాలంట. సరే ఈలోపు బోట్ రైడ్కి వెళ్దాము వాటర్ ఫాల్స్ దగ్గరికి నయాగరా అంటే, బోట్ రైడ్ ఇటు కాదంట, దీనికి టికెట్ ఇక్కడ, బోట్ రైడ్కి అటు. లిటరల్లీ US బార్డర్ కొంచెం అటు సైడ్ అక్కడ ఒక వాక్ చేస్తే అక్కడ. సార్కి తెలీదు. సార్కి తెలీదు. అయితే ఇంకా 2 hours, ఇప్పుడు 12 అవుతుంది టైము. 2 o'clock ఇంకా యాక్టివిటీ ఉంది కదా బిహైండ్ ద వాటర్ ఫాల్స్, అది వెళ్ళడం అని. సరే అని చెప్పి ఇప్పుడు మీన్ వైల్ ఏదో ఒకటి చేయాలి కదా సార్కి, లేకపోతే అవ్వదు. సరే అని చెప్పి ఇక్కడ ఏదో పవర్ స్టేషనా ఏంటిది, పవర్ స్టేషన్. సో పవర్ స్టేషన్కి వెళ్తున్నాం. అది పవర్ స్టేషన్. ఎందులో ఏముంటుంది, పవర్ ఉంటుంది. పవర్ స్టేషన్ అంటే ఏంటి, పవర్ ఉంటుంది. నాకెందుకు పవరు, నేనే ఆల్రెడీ ఒక పవర్. బాబు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కదా.
సో అందుకని ఈ పవర్ స్టేషన్ చూద్దాము, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ చూడాలి అన్నాడు. ఆయన చూస్తే ఓకే, మరి నేనేం ఇంజనీర్, నాకెందుకు ఇది. ఎలక్ట్రికల్ ఇంజనీర్ వైఫ్. యా, కానీ ఈ గ్రాస్ మాత్రం బాగుంది. లైక్ మొత్తం నయాగరా మొత్తం ఏవే ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్కి సరౌండింగ్స్ ఈ గ్రాస్ ఉంది. యా, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో ఇది ఇక్కడికి వచ్చాం, నయాగరా ఫాక్స్ పవర్ స్టేషన్. హిట్లర్ ఆయన, పోయి ఆ ఫోటో ఎవరు, ఆ ఫోటో హిట్లర్ కదా కాదా? మా ఫోటోలో ఉన్న మనిషి ఓ వాడి పేరు టెస్లా, హిట్లర్ అనుకున్నాం. సోషల్ చదువుకోవాలి, సోషల్. యా, సో ఏమున్నాయి మొత్తం ఆ బ్లూ కలర్ డబ్బాలు ఉన్నాయి. నేను ఏం చేయాలి ఇందులోకి వచ్చి? ఎన్ని డాలర్స్ ఇది? ఎన్ని డాలర్స్ ఇది చెప్పడు, ఎన్ని డాలర్స్ అంటే. ఇది ఏమిచ్చింది కాంప్లిమెంటరీ మనకి? వాట్ ఈస్ ఇట్? ఆడియో విజిట్. ఆడియో అనిపిస్తుంది దాంట్లో, విను ఏం కాదు. ఎలా చౌదరి పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలా? వాట్ ఎవర్. ఎలక్ట్రికల్ ఇంజనీర్. వావ్, దిస్ ఇస్ సో ఫ్యాన్సీ. ఎవరైతే అలా పట్టుకుని అలా ఉన్నాడు. ఓయ్ స్టాచ్యూ అది. నేను రియల్ హ్యూమన్ అనుకున్నాను, నిజంగా అనుకున్నాను. ఈజీ. టెస్లా. సో అది ఇచ్చారు కదా కాంప్లిమెంటరీ. ఆ ఆడియో వినాలంటే ఇలా ట్యాక్స్ చేయాలి. దిస్ ఇస్ మైన్. యా, వినిపిస్తుంది. సో వినడానికి అక్కడ అలా ట్యాప్ చేస్తే ఆడియో వస్తుంది అనమాట. మేబీ దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టున్నారు ఆడియోలో. ఇది ఆల్టర్నేటర్. ఓకే, అబౌట్ ది ఆల్టర్నేటర్. ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఫిజిక్స్ చదువుకున్నాను నేను 7th క్లాస్లో. ఒక సింపుల్ కండక్టర్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసి తర్వాత మర్చిపోయాను దేనికి, టు ఇండ్యూస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ ఉన్న చదివి చెప్పేశాడు ఇడియట్. సో ఆడియో విని తీయో వాటర్ బాటిల్. గార్బేజ్ ఎక్కడైనా ఉంటే ఆ వాటర్ బాటిల్ ఎందుకు అలా హోల్డ్ చేసి ఉంచానంటే, ఇక్కడ వాష్రూమ్స్లో తుడుచుకోవడం కడుక్కోవడానికి అవ్వట్లేదు. సో నా వల్ల కాదు తుడుచుకోవడం అని వాటర్ బాటిల్ తాగేసి హోల్డ్ చేయు, ఇన్ కేస్ వాష్రూమ్ వస్తే వాటర్ ఫిల్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి అవుతుందని చెప్పి వాటర్ బాటిల్ పడేయలేదన్నమాట. యా, అసలు ఎలా కడుక్కోకుండా ఉంటున్నారో వీళ్ళు. నైస్. ఎనీవే, హస్బెండ్ ఈస్ కమింగ్ బ్యాక్ టు అవర్ టూర్. అర్థమైంది. ఓకే, ఇది ఇచ్చారు కదా, దేని గురించి వినాలంటే అది అక్కడ ట్యాప్ చేస్తే దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ ఆడియోలో. Alternators or generators that produces alternating current. So there are 11 in total. Okay, let's go. ఇవన్నీ పాత బస్. ఇవి నీకు హేముగాడికి బాగా నచ్చుతాయి, నాట్ మీ. బట్ ఎనీవే, సో ఇవి లైక్ ఎక్కడికి వెళ్ళి అక్కడ ట్యాప్ చేస్తే అది మాకు ఇచ్చారు కదా ఆడియో. సో అక్కడ ఇది వెళ్ళి అక్కడ జస్ట్
ఇలా ట్యాప్ చేస్తే దాని గురించి మొత్తం డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. యా ఐఎమ్ 0% ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. బట్ ఎనీవే హియర్ ఇప్పుడు నేను బటర్ఫ్లై గార్డెన్కి తీసుకెళ్ళమన్నాను అనుకోండి, నువ్వు ఇది చూడలేదు వద్దు ఇది అంటాడు. సో అందుకే తను తీసుకెళ్ళిన ప్లేసెస్కి నేను వెళ్ళాలి. ఓ అలా. యా దిస్ ఇస్ అనదర్ వన్. ఐ స్టిల్ డోంట్ గెట్ ఇట్. అంత ఇంట్రెస్టింగ్గా ఏం వింటున్నారని. నాట్ ఫర్ మీ. దిస్ ఇస్ నాట్ ఫర్ మీ. అన్ని అప్డేటెడ్ వర్షన్స్ వచ్చినాయి కానీ అప్పట్లో పాతవి ఇలా ఉండేవని చూపిస్తున్నాడు. స్టిల్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే 600 రొటేషన్స్ పర్ మినిట్ చేస్తుంది. ఓకే 600 రొటేషన్స్ పర్ మినిట్. ఎక్సైటర్ ఇది. ఎక్సైటర్ లేదంటే ఇది డైనమో జంటర్ అని కూడా అంటారు. It doesn't get me excited anyway. దీని పర్పస్ ఏం తెలుసా? డైనమో జనరేటర్ జస్ట్ లైక్ ఏ బ్యాటరీ అంతే. అది కంట్రోల్ ట్రైనర్ యాక్టివేటెడ్ అంట. అదేదో ఉంది సంథింగ్. మేబీ నేను ఒక్కదాన్ని ఇక్కడ 0% ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఐ మీన్ నాకు ఎగ్జిబిషన్స్, ఆర్ట్ గ్యాలరీ, వింటేజ్ కలెక్షన్ బేసికలీ అన్నీ చూస్తాను. కానీ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే కొంచెం కష్టం. స్కూల్లోనే సరిగ్గా విని సావలేదు, ఇప్పుడంటే ఇంకా కష్టం. ఐ మీన్ కెమిస్ట్రీ కూడా ఓకే, అవి యాజ్ లాంగ్ యాజ్ క్రీమ్లు స్కిన్ కేర్లు అయితే. బట్ యా హౌ బ్యాడ్. నేను ఏదైనా చూసి ఇట్లా అనుకున్నా, టెస్లా అంట. టెస్లా నా ఫ్రెండ్ ఉంటుండే తెలుసా. ఎవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ స్టాండర్డ్స్, దీని ఎవల్యూషన్ అనుకుంటా. మొత్తం ఇక్కడ మొత్తం టెస్లా నా ఫ్రెండ్ ఉంటుండే తెలుసా. పోయిన జన్మలో, అవునా, ఒక 2 జన్మల క్రితం టెస్లా నా ఫ్రెండ్ ఉంటుండే. ఓకే. నేను వాళ్ళ డాటర్ని గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మాకు టెస్లా వాళ్ళు. అవునా? ఆ జన్మలో కూడా నేను. అవునా? నిజమా? ఎస్. ఏ వాట్ ఈస్ దిస్? ఏ వావ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. నాకు ఇది నచ్చింది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్, బట్ ఇట్ లుక్స్ ఇంట్రెస్టింగ్. ఎలక్ట్రిసిటీ బిల్ అవుతుంది. ఫోన్ అమ్మో, ఏం కాదు పో. ఓకే. వాటర్ సౌండ్ వస్తుంది మొత్తం. వాటర్ ఫ్లో సౌండ్ మొత్తం వస్తుంది. వాటర్ ఫ్లోయింగ్ సౌండ్. వాటర్ ఫ్లోస్ అప్పుడు వస్తుందంట గైస్. దా అంటే అక్కడ ఫీల్ ద రష్ దట్ ఫాలో. అక్కడ నించో లేదు, అక్కడ నించున్నా వస్తుంది, ఇక్కడ నించున్నా వస్తుంది. ఇప్పుడు రావట్లేదు. అక్కడ కాలు పెడితే ఎంగేజ్ అవుతుంది. అది ఒక టైమర్ ద్వారా కొంతసేపు వస్తుంది. అర్థమైందా? పట్టుకో, నేను పోతా. ఏ కొడతాం అది? ఎక్కడ పోతావు? నువ్వు తీసావు కదా నాది బాగానే. పోతాడంట. ఎక్కడ పోతాడు? ఏం తెలంగాణ భాష. వెళ్తున్నాను, చూస్తున్నాను అని రాడు. వినిపిస్తుందా మీకు? అక్కడ నించున్నప్పుడు అది మొత్తం ఎలక్ట్రిసిటీ వాటర్ ఫ్లో మొత్తం వస్తుంది. అబ్బా, ఈ యాక్షన్స్కి ఏం తక్కువ ఉండదు. నేను ఎంత బాగా తీస్తున్నా నిన్ను. నా తీయమంటే మాత్రం ఎంత వరస్ట్గా తీస్తావో. ఇది ఏం యాంగిల్స్ అవి? కొంచెం మొత్తం మంచిది. మొత్తం వంచావు తెలుసా నా క్లిప్ మొత్తం. చూడు కావస్తు తర్వాత. తీయక నువ్వు నన్ను తీయకు, నేనే దిగుతాను. వేస్ట్. నువ్వేం తీయవు నువ్వు సరిగ్గా. మొత్తం క్లిప్ మొత్తం ఇలా షేక్ చేసి ఉంచేసాడు. సో ఇది మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళది. నేను వాళ్ళ డాటర్ని నేను ఎందుకు చెప్పట్లేదంటే, ఎవరికి చెప్తే నా దగ్గర క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ని అడుగుతారని. వీ హ్యావ్ సో మెనీ వింటేజ్ కలెక్షన్స్, అవి కూడా అడుగుతారని. సో ఇప్పుడే ఈ టెస్లా అనేదో ఉంది కదా, దాని గురించి డెమాన్స్ట్రేట్ చేశారు.
అయితే ఏదో టెస్ట్ చేస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ వేవ్ ఫామ్ అయింది ఇలా. ఓ మై గాడ్. సో అక్కడ ఒక ఆమె డిస్క్రైబ్ చేస్తుంది మొత్తం 1891లో ఇది నికోలస్ టెస్లా చేశాడంట. అక్కడ ఫామ్ అయింది అది. Because he was working with such high voltages, he wanted to take things out of the line of sight and ear sight of people. So that is a 50-foot Tesla coil. And from about 50 feet away, he could illuminate incandescent light bulbs just by having them sitting in the grass. Now, you heard the loud test that we had there, that would be a constant sound from that Tesla coil. Now, he wanted to take that one step further. So on Long Island, New York, he was building the exoskeleton for what he was going to call his Tesla Tower. A 1 million volt Tesla coil. Exactly, that model just over there. You can see how large it is. And for you, sir, in the black t-shirt there, can you press the green button just in front of you there? We'll start. 3, 2, 1. So cool. All right, did anyone recognize that song there? Thunderstruck, right on. So we're going to play one more for you. By show of hands, do we have any Star Wars fans out in the crowd today? So cool. Okay, I think we've got enough hands out there. So we're going to take a vote. So for one of two things, we're either going to do the theme song for Star Wars or the Imperial March. So hands up for the theme song. I got a few out there. And then for the Imperial March. Okay, I think that one's going to win out. It looks pretty close, so give me a moment. We'll get set up and play this second. 2, 1. That was nice. Alrighty, folks. So thank you for stopping by. ఇక్కడ కూల్ ఉంది కదా అమ్మో, కానీ ఎంత పెద్దది అది అసలు. లిఫ్ట్ దిగుతూనే ఉన్నాం. చాలా పెద్దది. 10 minutes వాక్ టన్నల్ అంట ఇది. హైడ్రో స్టేషన్ అండర్ గ్రౌండ్ వరల్డ్లా ఉంది ఇది. ఎంత కిందకు వచ్చాం తెలుసా మనం అసలు. చాలా పెద్ద టన్నల్ అది. 10 minutes వాక్ ఉందంట. లోపలికి వెళ్ళాక బాగుంటుంది కొంచెం కట్. వాట్స్ అబౌవ్ యూ. సో మా పైన ఉన్నాయంట. ఇప్పుడు మేము ఇంత కింద ఉన్నాం. ఇక్కడ ఉన్నాం కదా మనం. ఇదా అచ్చా, ఇక్కడ ఇంత డౌన్ ఉన్నాం. అంత అబౌవ్ ఉంది అదంతా. ఇది ఒంటారియో పవర్ జనరేటింగ్ స్టేషన్. ఇది ఓకే, ఒంటారియో పవర్ వాటర్ వస్తున్నాయి కదా, వాటర్తో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలి కదా. మరి వాటర్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఇదంతా అప్పట్లో పాతది. ఎలక్షన్లో ఉందో లేదో నాకు తెలీదు. సో ఇది వాటర్ అంట. ఐ మీన్ ఇది వాటర్ అంట కాదు, వాటర్. ఇదంతా వాటర్. ఏం వాటర్? నయాగరా ఫాల్స్ ఉంది కదా బయట, దాని వాటర్. సో ఈ రైట్ సైడ్ అండ్ ఈ లెఫ్ట్ సైడ్ నయాగరా ఫాల్స్ ఉంది. మిడిల్లో మేము ఉన్నాం. నయాగరా ఫాల్స్ కట్టు ఇట్టు మిడిల్లో. ఇది పోలారం డ్యాము. జగన్మాయ కట్టించిన పోలారం డ్యామ్. వాట్ ఈస్ ఇట్? రే ఎటు పోతున్నారా? వాట్ ఈస్ ఇట్? యూ డోంట్ నో? వాట్ ఈస్ ఇట్?
సరే ఇదైతే పోలారం డ్యాము, ఇది కృష్ణా డ్యాము, తుంగభద్ర ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి. అటు వెళ్తే లోపలికి వెళ్తే ఉంటాయి. సో ఈ పొంచోస్ వేసుకొని అక్కడ వాటర్ మీకు కనిపిస్తుందో లేదో, ఈ బ్రైట్నెస్ ఇప్పుడు కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళడానికి వేసుకోవాలన్నమాట, ఎందుకంటే వాటర్ ఫ్లో ఉంటుంది కదా, తడిచిపోతామని. మేబీ ఇది టన్నల్ 10 minutes వాక్ చేసి డెడ్ ఎండ్లో ఉంటుంది ఇది. కుచి పూచి పూచి పూ. మేబీ డ్రెస్సెస్ పాడవద్దని ఇది ఇస్తారేమో కదా. అదే, సో డ్రెస్సెస్ పాడవద్దని ఇది ఇస్తారు. వాటర్ పడతాయి కదా, అక్కడ చాలా వాటర్ ఉంది కదా. ది టనల్ వాచ్ స్టెప్ స్లిప్పరీ ఉంటుందంట. మళ్ళీ ఈ పొంచో ఇప్పుడు వేసుకున్నాం కదా, రీసైకిల్ చేయాలి. అంటే వచ్చిన తర్వాత తీసి అక్కడ పెట్టేసేయాలి. ఇదిగో వాటర్ డ్రాప్లెట్స్ పడుతున్నాయి. సో ఓకే, వాటర్ ఫాల్ బేసికల్ కనిపిస్తుంది. నయాగరా వాటర్ ఫాల్. ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ అటు సైడ్. సారీ, అది యూఎస్దే, ఇది ఐ మీన్ కెనేడియన్ వాటర్ ఫాల్. యా, నయాగరా జలపాత అందాలు. నయాగరా జలపాత అందాలని చూపిస్తుంది. ఎంత పెద్దది ఇది. అక్కడ నుంచి చూసినప్పుడు ఉంది కానీ ఎంత పెద్దది అనుకోలేదు. చూడు ఎంత పెద్దదో. యూఎస్ వాళ్ళది చూడు, చిన్నది, వెరీ స్మాల్. ఏం కనిపించట్లేదు సరిగ్గా. ఏం చేస్తున్నావు? అది జస్ట్ వేసుకున్నావు, తీసి అందులో వేస్తున్నావు. దానికి ఎందుకు ఇంత బిల్డప్? సో అవి వేసుకున్న తర్వాత ఇల్లు వేసేసాలన్నమాట. మళ్ళీ అవి వేయడానికి సార్ ఇంత బిల్డప్ వేశారు. తడిచిపోయాం ఫుల్గా. చాలా చలి వేస్తుంది. ఫుల్ తడిచిపోయాం తెలుసా. మనకి చలి పెడుతున్నట్టు. జాకెట్ ఏంది బొచ్చులో తీసుకో. బెస్ట్ హస్బెండా తీసేసుకుంటున్నావు మళ్ళీ. ఇడియట్. పరమేశ్వరురాలు కప్పుతున్నాను. పత్తి గింజ పరమేశ్వరురాలు. కానీ అమ్మో, ఇదిగో ఇలా తడిచిపోయాం, ఫుల్ తడిచిపోయాం. నేను ఏమనుకున్నా తెలుసా, ఎందుకు ఇస్తారనుకున్నా నాకు అర్థమయ్యేది కాదు. అది ఎందుకు ఇస్తారో. అందుకోసమే అంటారు చదువుకోవాలి, చదువుకోండి ఫస్ట్. సో తడిచిపోతామని అది ఇస్తారనమాట. ఫుల్ మొత్తం తడిచాం. సోకులాడు స్వప్న సుందరుడు సుందరేష్. లిఫ్ట్ వెళ్ళిపోయింది. టన్నల్ అదంతా చాలా బిగ్. మోటార్ బ్యాక్ ప్లేన్ మొత్తం రొటేట్ అంటే అర్థం చేసుకో ఎంత ప్రెషర్, ఎంత సౌండ్, ఎంత ఉంటుందో. కానీ ఇది చాలా పెద్దది. ఎన్ని లిఫ్ట్ ఇంత పైన అవుతుంది నార్మల్. ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు డికమిషన్ చేసారు. 1999 డికమిషన్ చేసారంట దీన్నా. బట్ అంతకుముందు ఆపరేషన్లోనే ఉండేది. జస్ట్ ఇమాజిన్ అంత పెద్దది. ఆ బ్లేడ్స్ అనేవి రొటేట్ అయితే షాఫ్ట్, బ్లేడ్స్తో పాటు ఆ షాఫ్ట్ రొటేట్ అయితే ఎంత సప్పుడు వస్తుంది. అదిగో లిఫ్ట్ చూసారా, అక్కడి నుంచి వస్తుంది, అంత అప్పటి నుంచి వస్తుంది.
ఇంత చాలా 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 పెద్ద టన్నల్ ఇది. ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక 4 ఈ ఫోన్ 5 ఫ్లోర్స్ మేబీ ఉండొచ్చు. ఈ వీడియోలో అయితే అంత కవర్ చేయలేదు, ఐ మీన్ ఫోన్లో అంత పెద్ద టన్నల్. సో ఈ లిఫ్ట్లో ఎక్కి మళ్ళీ ఇందాక చూసాం కదా పవర్ స్టేషన్, అక్కడ తీసుకెళ్తుంది, అక్కడ ల్యాండ్ అవుతాం.